ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. జీవితాలు లోకం మన ముందున్నటువంటి ఎర్రవీగే మనుషులు ఉంటారుగా, ఏదో చూసుకొని వాళ్ళని చూసి మన జీవితాలు ముగిసిపోవటానికి మనమేమి దేవుడు లేనటువంటి మనుషులం కాదు. దేవుడు లేనటువంటి కొత్త జీవితాలు అయితే కాదు, దేవుడు కలిగినటువంటి జీవితాలు. ఆమేన్. దేవుడు అంటా ఉన్నాడు ఏలియాతోటి, అలాగనే ఈ సేవ చేస్తూ ఉన్నటువంటి అపోస్తులైనటువంటి వారితోటి, ఈ రోజున మనతోటి ఏమనంటే, లోకంలో ఎర్రవీగేటువంటి మనుషుల ముందు మీరు నిలబడటానికి నేనున్నా. మీరు నిలబడాలంటే నేను మీకున్న మీ జీవితాల్లో, కాబట్టి మీరు పోయి నిలబడండి. ఈ లోకంలో మీ వంటి వారినే నిలబడలేను అని అనుకుంటా ఉన్నారు కదా. ఇటువంటి మనుషుల్ని నేను ఈ లోకం ముందు నిలబెట్టి నా యొక్క సామర్థ్యం ఏందో చూపిస్తా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా జీవితం ద్వారా, అలాగనే అపోస్తుల జీవితాల ద్వారా, ఈ రోజున మన జీవితాల ద్వారా. మొదటిగా ఏలియా జీవితాన్ని ఒకసారి చూసినట్లయితే, ఈసారిలో ప్రభువా, ఇప్పుడు దాకా జరిగిన చాలు, నేను చచ్చిపోతా, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తాడు. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి భయపడుకుంటూ వచ్చినావో అక్కడికే పో. నేను నిలబడతా. దేవునికి మాత్రమే సమస్త మహిమ కలుగును గాక. 19వ అధ్యాయము 4వ వచనం, మొదటి రాజుల గ్రంథము 19:4. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరు వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడయ్యి, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొని అని ప్రార్థన చేశాను. ఈసారి ప్రభా, ఇప్పుడు దాకా ఇక నేను నిలబడి నీ గురించి చెప్పింది చాలు, నీ గురించి నేను చేసినటువంటి గొప్ప కార్యాలు చాలు, అలాగనే నీ గురించి అనేకులకి ఏ రీతిగా విశ్వాసాన్ని కలిగి నీవు ఇంత శక్తిమంతుడు అని చూపించానో, ఇక ఇదంతా చాలు, ఈ జీవితానికి చాలు. ఇక నువ్వేం చేస్తావంటే, మా పితరులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మించినటువంటి మనగాన్ని అయితే కాదు, వాళ్ళకంటే నేను తక్కువే. ఇక నాకు ప్రాణం మీద తీపి పుడతా ఉంది. నా ప్రాణం తీసుకో, నేను చచ్చిపోతా, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని లేఖనాలలో ఉన్న దేవుని శక్తి ఏమిటంటే ఎదురొచ్చేటువంటి సుడిగాలికి దేవుడు ఎదురెళ్ళమని చెప్తాడు. ఎదురొచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో పోయి దానికే ఎదురు నిలబడు. దాని యొక్క సామర్థ్యము, దాని యొక్క బలం ఏందో నేను చూస్తా. ఈ మనుషులు వారికి ఉన్నటువంటి తెలిసినటువంటి దానిని పట్టుకొని ప్రచరిల్లుతా ఉంటారు. కానీ వాళ్ళని పుట్టించినటువంటి దేవుడు అయినటువంటి నేను ఒక దేవుని ఉన్నా కదా, కాబట్టి నువ్వు వాళ్ళ ముందు నుంచో, ఏం చేయాలో, ఎలాగ నడిపించాలో, నువ్వు ఎలాగా
చేస్తే నిలబడతావో నేను చూసుకుంటా అని ఏలియాతోటి దేవుడు చెప్పి పంపించటమే కాదు అప్పటి వరకు ఒక్కరిని చూస్తేనే భయపడేటువంటి లోకము ఈ గడియ నుంచి ఇద్దరైపోయారు. దేవునికి స్తుతి కలుగును గాక. అప్పటి నుంచి ఏలియా, ఎలీషా ఇద్దరు వచ్చారు. అప్పటి నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇద్దరు కూడా అదే పరిచర్యలో, ఆ విశ్వాసంలోనే స్థిరముగా ఉండి అంతకు ముందున్న దానికంటే అటు తర్వాత ఇంకొంచెము కాళ్ళు చేతులు జాడియటం మొదలుపెట్టారు. ఆమె దేవునికి స్తోత్రం. కాళ్ళు చేతులు జాడియటం మొదలుపెట్టారు. దేవుని యొక్క కార్యాలను జరిగించటం మొదలు పెడితే ఆ విర్రవీగే మనుషులు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక పక్క నుంచి ఏం చేయాలో పాల్పోవట్లా. చూడండి, ఒకనొకప్పుడు ఒక్కడే మనుషుడు ఏలియా మరణాపేక్ష గలవాడై ప్రాణం మీద తీపి పుట్టి, నేను చచ్చిపోతా, నా వాళ్ళ కంటే నేను ఎక్కువ కాదు, నేను చంపేయాలని ప్రార్థన చేసినటువంటి ఏలియా ఆ తర్వాత ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి గొప్పగా దేవునిలో స్థిరపడిపోయినట్లు కనపడతా ఉంది. ఏ మనుషుడైతే మనబోటోళ్ళు, ఏ మనుషుడైతే ఈ లోకం ముందు అనగా ఈ ప్రపంచం ముందు అనగా బలమైనటువంటి ఏదో చూసుకొని ఉంటారు కదా, అటువంటి వారి ముందు నిలబడలేము అని అనుకుంటామో వారికి దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. నేను మీకు అండ, తోడు, దిశానిర్దేశం. నేను మీకు అండ, తోడు, మీకు దిశానిర్దేశం చేస్తా. మీరు ఎటు వెళ్ళాలా, ఎలాగ నడుచుకోవాలా నేను చెప్తా. నేను ఉంటా మీకు తోడుగా. నేను పుట్టించినటువంటి వారికే మీరు భయపడితే వారిని పుట్టించినటువంటి నా ముందు మీరు ఎలాగ ఉండగలుగుతారు? మనుష్యుడిని చూసి మనుష్యుడే భయపడితే మనుష్యుడిని పుట్టించిన దేవుని ముందు ఎలాగుంటారు? ఆయన మొదట ఈ వాక్యము మన దగ్గరకు తీసుకొచ్చి మీరు నాలో నా వారు అని తెలియజేసిండు. ఆ తెలియజేసినటువంటి దేవుని వద్ద నుంచి మరలా దూరంగా పోతే మనుషులకే భయపడతా, మనుషులను చూసి వెనకడుగు వేస్తే ఒకనొక రోజున ఈ మనుషులను పుట్టించిన దేవుని ముందు ఎలాగ నిలబడతాం? ఆ దేవుడే చెప్తా ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మన దేవుని ఈరోజు వాగ్దానము 1 కొరింథీయులకు పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో రాయబడి ఉన్నది. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరు వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి ఇక వెర్రివారంటే ఎవరు? మనమే. తెలివి తక్కువ వాళ్ళు, ఎందుకు పనికిరాని జీవితాలు, ఏదేముంది లేదు అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని జ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, జ్ఞానులైనటువంటి వాళ్ళు వాళ్ళ వైభవం అంతా ఇంత ఉండదు. వాళ్ళ వైభవం, వాళ్ళ యొక్క ఆ ప్రభావం అనేది చూడటానికి 2 కళ్ళు సరిపోవు, చెప్పుకోవటానికి రోజు కూడా సరిపోదు. ఆ జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వారిగా ఆయన వాక్యం ఇచ్చి మనతోటి ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ ఏలియా వంటి స్వభావం కలిగినటువంటి మీరు చనిపోవద్దు. ప్రాణం మీద తీపితోటి ఎన్ని రోజులు బతుకుతారు? దేవుని మీద విశ్వాసముతోటి బ్రతికితే అప్పుడు బ్రతికిన బ్రతుకు కంటే 2 అంతలు అటు తర్వాత బ్రతకొచ్చు.
ఏమి అనుకొని ఉండొచ్చు, మళ్ళా నేను అక్కడనే బిక్కుమంటా ఉండాలా అని చెప్పనని భయపడి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్పి పంపించిందంటే, నీకు బదులుగా ఫలానా మనుషుల్ని నీతో పాటుగా ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేసి పెట్టు. ట్రైనింగ్ ఇవ్వు, నీతో పాటుగా నీకు లాగానే ఉండటం కోసం ఇంకొక మనుషుల్ని ఏర్పాటు చేసుకో. నీ ముందు కొమ్ములు తిరిగి పడవటానికి వస్తా ఉన్నారు కదా, వాళ్ళ కొమ్ములు ఎలాగ ఎరగొట్టాలో నేను నీకు చెప్తా. తర్వాత నేను నీకు చెప్తా. పోయి అక్కడనే ఉండు, భయపడిపోవద్దు. మనుష్యులను పుట్టించినటువంటి దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆ మనుషులలో మనము నిరాకరించబడిన వారమై ఉంటే వేరు వీళ్ళు నిరాకరించబడి ఉన్నారు కదా, గొప్ప వాళ్ళకి అండా ఉండి అంతటా కూడా జబ్బలు ఇంతలా ఉండి బలవంతులు అనుకునేటువంటి వారికి దేవుడు, లోకాన్ని పుట్టించిన దేవుడు తోడుగా ఉండడంట. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అట్టడుగు స్థితిలో ఉండి రేపో మాపో ఈ మొత్తానికి ఫటుక్ అనేటువంటి జీవితాలు ఏవైతే ఉంటాయో ఆ జీవితాలకి ఏ దేవుడు లోకాన్ని కలగజేసినటువంటి దేవుడు అండగా ఉంటానని చెప్తా ఉన్నాడు. ఏలియా కూడా, నేను చచ్చిపోతా ప్రభువా, ఈ ప్రాణం తీసుకో, ఈసార్లు ఇప్పుడు దాకా చేసిన సేవ చాలు కానీ ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వద్దు, నువ్వు ఉంటేనే ఈ జబ్బలు ఇంతలా పెరుగుంటాయిగా, కండలు చూసుకొని మురిసిపోతా ఉంటారుగా, వాళ్ళ కండల్లో ఉన్నటువంటి ఆ చర్మాన్ని వలవాల, ఆ చర్మంలో ఉన్నటువంటి ఆ కండరాన్ని బయటకు తీయాల, అందులో ఉన్న రక్తాన్ని పీల్చాల, వాళ్ళకున్న బలము లేకుండా చేయాల. అందుకు నీవు ఉండాల. ఏలియాకి దేవుడు చెప్తున్నాడు, అందుకు నీవు ఉండాల, నీకు అండగా నేనున్నా. ఎందుకంటే లోకములో ఎవరైతే వెర్రివారుగా, నిరాకరించబడిన వారుగా, అట్టడుగు స్థితిలో అసలు ఎన్నికయే లేనటువంటి ప్రజలకి ఈయన ఎన్నిక చేసుకొని నేను మీకు అని చెప్తా ఉన్నాడు. ఈయన ఎవరంటే మనుష్యునికి ఊపిరి పోసి మనుష్యుడిని పుట్టించినటువంటి ఆ దేవుడు. ఇక రెండో ఆలోచనే ఉండద్దు. మన పక్షంగా ఉన్నది ఎవరంటే మనుష్యుడిని పుట్టించిన దేవుడు. ఈ దేవుడు మన పక్షంగా ఉండి మనం ఎక్కడికి పోతామో అక్కడ మనుషులు భయపడేటట్టు చేస్తాడు. భయపడిపోతారు మనుషులు. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. భూమిని తలకిందు చేసినటువంటి ఈ అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి మనుషులు ఇక్కడ కూడా తగలబడ్డారయ్యా. ఇక్కడ కూడా వచ్చి సువార్త అనుకుంటూ తిరుగుతా ఉన్నారు. మమ్మల్ని కలవరానికి గురి చేస్తా ఉన్నారు. ఆ కోటాలను పెడతా ఉన్నారు, స్వస్థతలను చేస్తా ఉన్నారు. ఇవే కాకుండా మా వాళ్ళల్లో ఎవరినైతే మేము అనగదొక్కినామో వాళ్ళని లేవనెత్తుతా ఉన్నారు. అట్లా జరగద్దు కదా. మేము ఎవరినైతే అనగదొక్కినా వాళ్ళు అనిగే ఉండాలి. మా వాళ్ళలోకి రావటమే కాకుండా మేము అనగదొక్కిన వాళ్ళని లేవనెత్తుతా మా ముందే వాళ్ళకి తినటానికి తిండి పెడతా ఉన్నారు, వాళ్ళని బాగు చేస్తా ఉన్నారు. మేము చూసి ఊరుకుంటావా? ఈడే వాళ్ళని తీసుకొచ్చిండు. వీళ్ళు ఏం చేస్తావు చేయాలి ఊరి పెద్దల దగ్గరికి తీసుకొని పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెడితే
దేవుడు ఊరుకుంటాడా? అక్కడికే వాళ్ళకు వచ్చిన బిరుదేంది? అక్కడికే భూమిని తల్లకిందులు చేసేటువంటి వాళ్ళు. అంతటి తల్లకిందులు చేసే మనుషుల గురించి విన్నటువంటి వాడు భయం ఉండదు వాడికి? వీళ్ళు ఇప్పటికే ఈ బిరుదు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈ బిరుదు ఉండేవాడు నేనేమన్నా చేస్తే నాకు ఏం చేయకుండా వదిలిపెడతారా నన్ను అని వాడేం చేస్తాడంటే జామీను మీరు పోండ్రా, ఇట్లాగే ఎప్పుడు చేయగాకండి ఎట్ట ఎందుకురా అంత తిని ఇంత పొలం ఎందుకు, పోయి పొలం పని చేసుకోక ఎందుకు అని జామీన్ ఇచ్చి వదిలిపెడతారు. ఏం చేయలేక దేవుడు మనకు పక్షంగా ఉండవు. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన పక్షంగా మనం ఉండి ఆయన కోరుకునేది చేయాలి. ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు? ప్రపంచం ముందు నిలబడాల, దేవుని పేరు చెప్పుకొని. ఉత్తగా నిలబడొద్దు. ఉత్తగా నిలబడితే ఏదైతుందో మనకు తెలుసు. మామూలుగానే అట్టడుగు స్థితిలో ఉన్నాం. ఉత్తగా నిలబడి అనుకోండి, ప్రభు లేకుండా కనపడేక ఆ అట్టడుగు స్థితి అనేది కూడా మనకి దక్కదు. ఆ స్థితి కూడా మనకి నిలబరం. మనం అనుకునేటువంటి వాళ్ళే, మీరెవరో కాదు, మనం అనుకునేటువంటి వాళ్ళే. కనుక దేవుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు దేవుని వాగ్దానము, లోకంలో జ్ఞానులు అని చెప్పానని, లోకానికి మేము వారసులము, గొప్పలము, ఈ లోకమే, ఈ అధికారమే మాది, మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తెక్కలోలుగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన పక్షంగా నిలబడి మనకు అన్ని రకాలుగా కృప చూపుతాడు ఆయన. ఆమె అన్ని విధాలుగా ఈ బలమయ్యున్నటువంటి లోకాన్ని మన ముందు నిలబడకుండానే చేస్తాడు. అంతటి దేవుడు మనకి అండ అని ఈరోజు సెలవిస్తా ఉన్నాడు ఆయన వాక్యము ద్వారా. ఉన్నటువంటి వాక్యాన్ని హృదయం అందించుకొని ఆయన పేరు మీద నిలదొక్కోవచ్చు. ఆయన పేరు మీద కనుక నిలబడితే నిలదొక్కోవచ్చు. ఏలియా అలాగనే అపోస్తలులైనటువంటి దేవుని ప్రజలు ఎలాగ నిలబడ్డారు? అట్టడుగు స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ప్రభువులో ఉండి నిలబడ్డారు. మనం కూడా మన దేవునిలోనే ఉండి నిలబడదాం. అలాగ ప్రార్థించుకుందాం. భూమి ఆకాశంలను కలుగచేసి మనుష్యునికి ఊపిరి ఊదినటువంటి పరలోకపు తండ్రి, మీ పాదముల వద్ద ఈ దినమున ప్రార్థిస్తూ ఉండగా, లోకంలో అయ్యా జ్ఞానులై ఉన్నటువంటి వారిని, అధికారులై ఉన్నటువంటి వారిని, సామర్థ్యము కలిగినటువంటి వారిని, నీ నామము, నీ ప్రజల నిమిత్తము, నీ ప్రజల యొక్క క్షేమము నిమిత్తము, ఈ లోకపు అధికారుల యొక్క, జ్ఞానుల యొక్క సర్వమును కూడా వ్యర్థపరిచి నీ ప్రజలకు అండగా ఉంటానని నువ్వు ఈరోజు చేసినటువంటి అయ్యా ఇదిగో వాగ్దానమును బట్టి నీ పరలోకపు నామమును స్తుతించి కనపరచుచు ఉండగా, ఇక మీదట తండ్రి నీ యందు నిలిచి నీ పరలోకపు శ్రేష్టమైనటువంటి శక్తిని పొందుకొని మా జీవితాలలో ఆ శక్తిని తండ్రి రుచి చూసి నీలో తండ్రి వర్ధిల్లుటకు సహాయము చేయమని, అలాగే తండ్రి మరొక మారు ఈ దినపు వాక్యమును దీవించమని, నీ పరలోకపు ఆశీర్వాదముల చేత ఈ పరిచర్యను నీ బిడ్డలను అభిషేకించి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములను కలుగ చేసుకోనమని రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.